ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి మధ్యమ ఏళ్లనాటి శని ప్రారంభం అయిన తర్వాత రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా నరసింహస్వామి వారి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో, దోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి, ఏలనాటి శని యొక్క మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగే వస్త్రాలను ఏర్పాటు చేయడం, కింద చెప్పుకున్న విధానంగా పాలల్లో చంద్రభగవాన్ని దర్శనం చేసేటప్పుడు నవధాన్యాలను వేసి దర్శించుకొని ఆ మంత్రాలను ఉచ్చరింపచేసి గోవుకు ఏర్పాటు చేయడం వలన సంపూర్ణమైన స్వామివారికి ఆశీలు కలిగి ధనకనక వస్తు వాహనాలతో మీనరాశి వారు తులతూగబోతారు. ఏడాది తర్వాత రవి భగవానుడు ధనస్థానంలో వాక్కుస్థల సంచారం చేయడం వల్ల మీ మాటే మంత్రము, మీ మాట శాసనము, ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారాలు చేయాలనుకున్న వారికి చాలా మంచి కాలం. తృతీయంలో గురువు ఉండడం వల్ల తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెలతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కెరియర్లో ఉన్నతమైన తల్లిదండ్రుల నుంచి స్థిరచరాస్తులు మీకు రాబోతున్నాయి. సప్తమంలో కేతు ఉండడం వల్ల జ్ఞానం, దానం, ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన వలన ఆయురారోగ్యాలంతనూ కూడా మీనరాశి వారు సొంతమవుతాయి. కాకపోతే వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు విశ్రాంతి, సూర్య ఆరాధన, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, హాస్యనటులు, డిజిటల్ మీడియాలో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల బంగారు భవిష్యత్తు మీనరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.